ఇది కేవలం ధర్మం జయించాలన్న అభిలాషతోనూ భగవంతుడు ధర్మపక్షాన ఉంటాడు కదా, ఈ ధర్మాన్ని ఆశ్రయించి ఆయన తొందరగా చేరవచ్చుననే ఉత్సాహంతోనూ చేసినదే తప్ప కేవలం పాండవ పక్షానికి సహాయపడి కౌరవులకు ద్రోహం తలపెట్టాలని మాత్రం కాదు. ఆ దోషం ఆ భీష్ముల్లో ఉంటే తన నామాలను లోకానందించేందుకు ఈ భీష్ముడిని ఆ శ్రీకృష్ణుడు స్వీకరించవలసి ఉండేవాడు కాదు. తనకు తాను ఎప్పుడు మరణించాలో అలా మరణించగల స్వచ్ఛంద మరణ వరం ఉన్నవాడు, ఒకప్పుడు వసువుల్లో ఒకడు అయి ఉన్నవాడు, లోకాలన్నీ తన ప్రవాహంతో పవిత్రం చేయగల గంగమ్మకు సాక్షాత్ పుత్రుడుగా విష్ణు సహస్రనామాల్ని వాటి శక్తిని స్వయంగా ఎరుగున్నవాడు అయ్యుండి కూడా ద్రౌపది వస్త్రాపహరణ కాలంలో మౌనంగా ఉండటానికి కారణం తాను కౌరవవంశ సభలో ఒక అధికారి కాక ఉద్యోగం మాత్రం కావడం. తన మనసులో అన్ని విషయాల్ని గ్రహించగల శక్తి ధర్మరాజుకు ఉందని భీష్ముకు తెలుసు కాబట్టి ఈ విషయాన్ని ప్రత్యేకించి తాను ధర్మరాజుకు చెప్పలే. నేటి కౌరవవంశాధికారి అయిన ధృతరాష్ట్రుడు పుట్టడానికి కూడా కారణం తానే, అతడు ఇలా అధికారి కావడానికి కారణం తానే. తాను ఎంతైనా ఎలాగైనా అతనికి చెప్పవచ్చు, కానీ అధికారాన్ని ఒకరికంటూ వచ్చాక ఆ గౌరవాన్ని కాపాడని గౌరవ విధానం తనకు తెలుసు. ధృతరాష్ట్రుని ప్రవర్తన శృతి మించిందని గ్రహించి ఆ ప్రవర్తన తప్పని మనసుతో చెప్పినవాడు ధర్మరాజు. ఒక్క మాటతోనే అన్ని సమయాల్లో పాటు వస్త్రాపహరణ సమయంలో మందలించినవాడు విదురుడు. వస్త్రాలు వేయడమనే కర్మ ద్వారా ప్రత్యక్షంగా మందలించినవాడు భగవంతుడు. ఇక కురుక్షేత్ర యుద్ధంలో 10 రోజులు అయ్యాక తాను అంపసపై పడిపోయాక న్యాయానికి తనకున్న సంపూర్ణ రాజకీయ విజ్ఞానం తాను స్వయంగా దుర్యోధనకి చెప్పాల్సి వచ్చింది. కానీ అతని వినే పరిస్థితి అందున అతని మాట విషయంలో ఏమాత్రం లేదు. అతను వినేలా చేసుకోవాలంటే కర్ణుడు చేసే అహితబోధం తాను చేయాలి, ఆ పని తాను చేయలేడు. ఇలాంటి మానసిక సంఘర్షణతో భీష్ముడున్న దశలో భీష్మునికున్న సర్వపరిజ్ఞానాన్ని తెలుసుకొని రావాల్సిన ధర్మరాజును వినియోగించాడు కృష్ణ పరమాత్మ. యుద్ధం ఎలా చేయాలి, శత్రువుని ఎలా ఎదుర్కోవాలో వంటి ఈ భీష్ముడు సర్వేశ్వర తత్వాన్ని గురించి చెప్పనారంభం. భీష్ముడు ఇలా పుట్టుక ముందు నుండి నిర్మమునిగా తన అనేదానికి ప్రాముఖ్యత మేయకుండా నిరహంకారిగా నిశ్చల బుద్ధితో జీవించేవాడు కావటం వలన భీష్ముడే ఈ నామాలు ఉపదేశిగా ఎంచుకున్నాడు పరమాత్మ. మంగళం నారసింహాయ మంగళం గుణసుందవే మంగళానాం నివాసాయ యాదాద్రీసాయ మంగళం శ్రేయకాంతాయ కళ్యాణవే నవేద్రం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీమతే రమ్మజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం మంగళాశాసన పరమదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః.